సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన డీజీపీ తిరుమలరావు పవన్ కళ్యాణ్ను కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు డీజీపీగా బాధ్యతలను అప్పగించింది. ప్రజా రవాణా శాఖ కమిషనర్, ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఆర్టీసీ బాధ్యతలను కూడా మళ్లీ ఆయనకే అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం జీవో విడుదల చేశారు. ఇక డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసింగ్ కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మహిళలపై దాడులు, గంజాయి రవాణా వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించినట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబుతోనూ డీజీపీ భేటీ అయ్యారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలి. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.